నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. బంధువులే కాదని ఆశ్రమిస్తే ఏకంగా తమ ఇంటిని కబ్జా చేయడానికి తప్పుడు పత్రాలు సృష్టించి తమపై తప్పుడు కేసులు పెట్టి తమ ప్రతిష్ట దిగజారుస్తున్న మేడపాటి రోజారాణి దంపతులపై పరువు నష్టం దావా కేసులు వేశామని ఉండి గోరింట తోటకు చెందిన కొల్లి సుందరం తెలిపారు. 2012లోనే తన పెద్దమ్మ కొల్లి సుశీలమ్మ గోరింట తోటలో ఉన్న తన ఇంటిని తనకు రిజిస్ట్రేషన్ చేయించారని, ఆ ఇంటిని 2018లో తన కుమారుడు ప్రఖ్యాత్ పేరిన తన పెద్దమ్మ కొల్లి సుశీలమ్మ సంఘ పెద్దల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని, అటువంటి ఇంటిని 2019లో తన పెద్దమ్మ చనిపోయే ముందు మేడపాటి రోజారానికి ఏ విధంగా రాసిస్తారని ఆయన ప్రశ్నించారు. తప్పుడు పత్రాలు సృష్టించి తమ ఇంటిని కబ్జా చేయడానికి ప్రయత్నించి తన ప్రతిష్టను దిగజార్చడం సరికాదని రోజారాణి దంపతులకు మీడియా సాక్షిగా సుందరం తెలిపారు. నా పేరు కొల్లి సుందరం అండి. ఉండి మండలం గోరింతోట గ్రామం ఇది నా ఇంటి స్థలం, నా స్వగ్రామం. నేను ఇక్కడే పుట్టాను. ఈ ఇంటి స్థలంలో మేడపాటి ఆమోసు రోజా అనే వాళ్ళకి మేము ఆశ్రయం కొరకు వస్తే మేము ఇక్కడ ఆశ్రయం ఇచ్చాము. ఆ ఆశ్రయం ఇచ్చినందుకు కానీ వాళ్ళు ఈ ఇల్లు మాది అని చెప్పేసి వాళ్ళు ఈరోజు వాళ్ళు సొంతం చేసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మా జన్మ హక్కు, మా భూమి ఇది. ఈ భూమిని మాడపాటి ఆమోసు, మాడపాటి రోజా వాళ్ళ అన్నదమ్ములు చింతల అహరోను, చింతల మోషే, ఈతకోట రాజకుమారి వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ వచ్చి మా మీద యుద్ధం చేసి ఇల్లు మాది అని చెప్పి మా మీద దెబ్బలాడుతున్నారండి. ఇవన్నీ మా ఇంటి డాక్యుమెంట్స్, కాగితాలన్నీ ఉన్నాయి. మాకు కోర్టులో కేసు వచ్చిందంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఇది మాది, మా భూమి, మాకు దయచేసి గవర్నమెంట్ వారు, పోలీసు వారు మా మనవిని అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది, దయచేసి మమ్మల్ని రక్షించమని కోరుకుంటున్నామండి. ఆ విధంగా తీసుకొచ్చి పెట్టిన మాడపాటి ఆమోసు ఎవరైతే ఉన్నాడో మా ఇంటిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మాకు అర్థమై మేము కోర్టు వారిని ఆశ్రయించాం. కోర్టు వారిని 2019లో ఆశ్రయిస్తే కోర్టు వారు 2020 మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చేశారండి. ఇచ్చేసిన ఆ తరుణంలో మేము వచ్చి ఆ ఇంజక్షన్ జడ్జిమెంట్ కాపీ అతను చూపించి ఖాళీ చేస్తుంటే, ఈ జడ్జిమెంట్ కాపీని చూపిస్తుంటే ఈ జడ్జిమెంట్ కాపీని వాళ్ళు ఖాతరు చేయకపోతే ఉండి పోలీస్ స్టేషన్ వారిని ఆశ్రయిస్తే వాళ్ళు కూడా టైం ఇచ్చి ఖాళీ చేయమన్నారు. అప్పుడు కూడా ఖాళీ చేయట్లేదండి వాళ్ళు. ఈ విధంగా ఖాళీ చేయకపోగా మా మీద దౌర్జన్యం చేసి మా మీద దొంగతనం కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. మా అద్దెకు వచ్చే వాళ్ళని కూడా కొట్టి బయటికి పంపిస్తున్నారు, కారాల మీద పడేస్తున్నారు, జాకెట్లు చింపుకుంటున్నారు, రేప్ కేసులు పెడుతున్నారండి మా మీద. మా పరిస్థితుల్లో ఏలిన వారు మా మనవిని అర్థం చేసుకుని మా ఇల్లుని మాకు మా ఆశ్రమం కల్పించండి. ఈ ఆస్తి మాకు కొల్లి వరదయ్య గారు, మా ముత్తాత గారు, మా తాతగారు కొల్లి సుందరరావు గారికి ఇచ్చారు. మా తాతగారు మా పెదనాన్నగారు కొల్లి డేవిడ్ గారికి ఇచ్చారు. వారికి పిల్లలు లేనందుకు గాను నన్ను పెంచుకున్నారు. నా కన్న తల్లి వీరు. ఓకే, ఇప్పుడు ఈ సందర్భంలో వారు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకున్నారు. మా పెదనాన్నగారు మా పెద్దమ్మ గారికి విల్లు రాశారు ఈ భూమిని. మా పెద్దమ్మ గారు నాకు రిజిస్టర్ చేశారు, సెటిల్మెంట్ డీడ్ రాశారు. సెటిల్మెంట్ డీడ్ రాశారు 2012లో రాశారు నాకు. నేను ఆ భూమిని నా కొడుకు ప్రఖ్యాతికి నేను 2018లో నేను వారికి రిజిస్ట్రేషన్ చేస్తాను ఈ భూమి. ఇప్పుడు వరకు అప్పటి నుంచి మేము శిస్తు కట్టుకుంటున్నాము, మేము బతుకుతున్నాము. ఇక్కడ అన్యాయంగా వచ్చి మా భూమి లాక్కోవాలని మాడపాటి ఆమోసు, రోజా వాళ్ళ బావమమర్దులు ప్రయత్నం చేస్తున్నారు. వీరవాసర మండలం రాయకుదుర స్కూల్లో జిల్లా ఈగల్ సెల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం, విలువైన ప్రాణాన్ని కాపాడుకుందాం అనే అంశంపై పెద్దనోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు అధ్యక్షన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఈగల్ సెల్ కానిస్టేబుల్స్ మురళి, నాగేశ్వరరావు పాల్గొని డ్రగ్స్, మత్తు పదార్థాలు సేవించడం వల్ల వచ్చే అనర్థాలు, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల వచ్చే రోగాలు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం ద్వారా జరిగే అనర్థాలు, సెల్ ఫోన్ వినియోగంపై నియంత్రణ లేకపోతే జరిగే సైబర్ నేరాలు, అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పోస్ట్ చేస్తే వచ్చే వివిధ సమస్యలు వివరించారు. అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కానిస్టేబుల్స్ను ప్రధాన ఉపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు, పాఠశాల ఈగల్ సెల్ కన్వీనర్ పి గజేంద్ర గట్కర్, సిహెచ్ కిరణ్ కుమార్, సాకా వరప్రసాద్, ఉపాధ్యాయులు కాలి వీరస్వామి, కేవిడి ప్రసాద్, ఆర్ తులసి ప్రదీప్ అభినందించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి కీర్తి చేకూరి శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాధికారులతో తొలి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె జిల్లా పరిపాలనలో తీసుకోబోయే దిశ, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చర్చించాల్సిన పలు అంశాలపై స్పష్టమైన సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన PGRS ప్రజా సమస్యల పరిష్కార వేదిక సెప్టెంబర్ 15 సోమవారం యథాతథంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా మీకోసం.ap.gov.in కు తెలియజేయాలని కోరారు. గతంలో అందజేసిన అర్జీల పరిష్కార స్థాయి తెలుసుకునేందుకు 1100 నెంబర్కు ఫోన్ చేసి పరిష్కార స్థాయి తెలుసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కేసులు, రాజీ పడ్డ వారికి కాంపెన్సేషన్ కొరకు ఎక్కువ కాలం వేచి ఉండని అవసరం లేదని, ఇన్సూరెన్స్ కంపెనీ లబ్ధిదారులు తన బ్యాంక్ అకౌంట్ తెలిపిన వేళ నెల రోజుల్లోపే నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తారని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి మాట్లాడుతూ, జాతీయ లోక్ అదాలత్ వలన ఇరు వర్గాల సమస్యలు రాజీతో కూడిన పరిష్కారం అవుతుందని ఆమె అన్నారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో తూర్పుగోదావరి జిల్లా ముందంజలో ఉందని, ఇందుకు సంబంధించిన భాగస్వామ్యం అయిన వారికి అభినందనలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజీ మార్గం ద్వారా ఇరు వర్గాలకు మేలు జరుగుతుందని, సుదీర్ఘంగా వాదించడం వలన పిల్లలపై పడే ప్రభావం తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు. రాజీ మార్గం ద్వారా కోల్పోయిన నష్టాన్ని కొంతైనా భర్తీ చేసుకుని మనశ్శాంతిగా జీవించవచ్చునని కూడా ఆమె తెలిపారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. ద్విచక్ర వాహనాలతో కొంతమంది యువత బీభత్సం సృష్టిస్తున్నారు. అమలాపురం పరిధిలోని పేరూరు వై జంక్షన్ వద్ద బైకులతో శుక్రవారం యువత వీరంగాన్ని సృష్టించారు. ప్రమాదకరంగా భారీ శబ్దాలతో వాహనాలు నడుపుతున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న బైక్ రైడింగ్లను కట్టడి చేయాలని వారు కోరారు. ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల గణిత శాస్త్ర మూల్యాంకానికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటికీ అందకపోవడంతో గణిత అధ్యాపకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం గణిత శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి వి సోమశేఖర్ కలిసి ఈ విషయాన్ని వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గణిత అధ్యాపకులు జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మార్చి 2025లో జరిగిన పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి ప్రైవేట్ అధ్యాపకులకు చెల్లింపులు చేయకపోవడం దారుణమని అన్నారు. అమలాపురం బుచ్చాగ్రహారం వద్ద చంద్రమౌళి అనే వ్యక్తి తన స్కూటీపై వెళ్తుండగా ఒక అనూహ్య ఘటన జరిగింది. స్కూటీ బ్రేక్ వద్ద ఒక పాము కనిపించడంతో భయంతో ఒక్కసారిగా బ్రేక్ వేశారు. ఆ క్రమంలో ఆయన కింద పడిపోయారు. వెంటనే ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ స్కూటీ ముందు భాగాన్ని తీసి పాము పిల్లను చాకచక్యంగా బయటకు తీశారు. అనంతరం దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరులో నవంబర్ 1, 2, 3, 4 తేదీల్లో జరగబోయే IFTU రాష్ట్ర స్థాయి క్లాసులు, జనరల్ కౌన్సిలింగ్లు కార్మికులు ప్రజలు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా శనివారం IFTU అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి IFTU ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, IFTU ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడారు. గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్ నిర్మాణం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సంఘ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ కు రైతులు వినతి పత్రాలు అందజేశారు. శనివారం ఏలూరు ఎంపీ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి ఎంపీకి సమస్యలు విన్నవించారు. సర్వీస్ రోడ్ల నిర్మాణం జరగకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతుల పోరాట కమిటీ నాయకులు వామశెట్టి హరిబాబు, దేవరపల్లి సత్యనారాయణ, వందనపు సాయిబాబా, గోలి నర్సిరెడ్లు మాట్లాడారు. ఈనాటి బంగారు మాట. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. స్వామి వివేకానంద. ఈ వార్తతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.